మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వినుతున్నటువంటి బిడ్డలు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. ప్రత్యేకించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్ నుంచి. ఒక విషయం ఏంటంటే 22వ అధ్యాయం ఆదికాండంలో ఇస్సాకుని బలి ఇవ్వమని చెప్పి దేవుడు చెప్తాడు. అబ్రాహాము ఇస్సాకుని వెంట పెట్టుకుని కట్టెలు తీసుకుని పైకి వెళ్తుంటారు. అక్కడ మరి మోరియా పర్వతం మీదకి రమ్మంటాడు. అక్కడికి వెళ్తాడు. మరి కత్తియు మరి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలిపశువు ఏదని అంటాడు. దేవుడే చూసుకుంటాడు అంటాడు అబ్రాహాం గారు అప్పుడు. అయితే ఇప్పుడు బలి అర్పణకి తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు యొక్క వయసు ఎంతో మనకు కొంచెం కలవరంగా ఉంది. కరెక్ట్ ఏజ్ మనకు దొరకట్లేదు. కానీ ఇప్పుడు దాన్ని బయలుపరిచినందుకు దేవుని నామాన్ని స్తోత్రం చెల్లించుకుంటాను. ఆ విషయం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రాహాం శారాలకి 21వ అధ్యాయంలో 1-3 వచనాల్లో ఆయన పుట్టుక గురించి రాయబడింది. 22 వచ్చేటప్పటికి సరిగ్గా 20 సంవత్సరాలు అవుతుంది అతని వయసు వచ్చేటప్పటికి. 20 సంవత్సరాలు అనే విషయం మనకి ఇప్పుడు బయలుపరచబడి. ఇంతకుముందు ఏంటంటే 10 ఏళ్ళని కొంతమంది, 20 ఏళ్ళని కొంతమంది, 30 ఏళ్ళని కొంతమంది, 7 ఏళ్ళని కొంతమంది అనుకుంటూ వచ్చారు. కానీ నేను దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడు దేవుడు కొన్ని సత్యాన్ని బయలుపరిచాడు. దాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఎలాగంటే బైబిల్ మనం జాగ్రత్తగా చదువుతున్నట్టయితే ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతుంది. అబ్రాహాం బ్రతికిన సంవత్సరంలో అదే అప్పుడు అంటూ 175 సంవత్సరాలు రాయబడిందండి. 175 సంవత్సరాలు ఎలా రాయబడింది అనే విషయం నేను జాగ్రత్తగా స్టడీ చేస్తే అధ్యాయానికి వచనానికి కొంత డిజిటల్ కోడ్ ఉంది ఇక్కడ. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 10వ వచనం, 28వ అధ్యాయం 13వ వచనాల్లో యెహోవా వాక్యము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అంటూ అది కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చినని రికార్డ్ అయింది బైబిల్లో. అది 590 పేజీలు ఉంటుందండి. మీకు యెషయా గ్రంథం మళ్ళీ చెప్తున్నాను. అది 28వ అధ్యాయం 10వ వచనం ఒకసారి రాశాడు, 28వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చిననే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఆ 10 ఆజ్ఞల నుంచి మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. ప్రతి యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమని చెప్పేసి 34-16 కూడా యెషయాలో రాయబడి ఉంది. ఆ పరిశీలించినప్పుడు మనకి ఏంటంటే ఆ బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలతో పాటు సూత్రాలు కూడా అని చెప్పి మనం నేర్చుకోవాలి. సూత్రాలు ఉన్నాయట. అంటే మనకి మ్యాథమెటిక్స్, సైన్స్ ఎలా సూత్రాలు ఉంటాయో బైబిల్ కూడా సూత్రాలు ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ బైబిల్ మాట్లాడుతుంది, అది నేను చెప్పలేదు. యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. ఇది యెషయా రాస్తున్నాడు అని ఏమన్నా అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఇంకోటి ఏంటంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అని చెప్పాడు. కాబట్టి ఆజ్ఞలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకు తెలిసిన సంగతే. 10 ఆజ్ఞలు అంటే దీంతో ఫార్ములా కనపడుతుంది. రిఫరెన్స్ ఎక్కడ చూస్తున్నారంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం అండి. దాని దెర్ ఇస్ ఎ కోడ్ 2+8 = 10. ఇవన్నీ డిస్ప్లే చేస్తాం మీకు తెర మీద, మీరు చూడవచ్చు. ఆ రకంగా నాకు ఏం గ్రహించారంటే బైబిల్లో సూత్రాలు ఉన్నాయనే విషయం తెలిసింది. ఏమిటా సూత్రం అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో అబ్రాహాం యొక్క ఆయుష్ రాయబడింది. అబ్రాహాం యొక్క వయసు 175 సంవత్సరం రాయబడిందండి. అక్కడ పేజీ 19 పేజీలు ఉంటుంది ఆదికాండం. అది ఎలా వచ్చిందని నేను కొంచెం ఆలోచించి ప్రభు దగ్గర అడిగి నేర్చుకున్నాను అనమాట. అయితే ఒక ఫార్ములా చెప్పాడు. అధ్యాయము ఇంటూ వచనం = ఆయుష్ అని చెప్పేశాడు దేవుడు. ఏంటండి? అధ్యాయం ఇంటూ వచనం = ఆయుష్, ఒక కోడ్ ఇచ్చేసాడు. వండర్ఫుల్గా నాకు అనిపించింది. ఇప్పుడు 25వ అధ్యాయాన్ని 7తో హెచ్ వేస్తే ఎంత వస్తుందండి? 175 వస్తుంది. ఇవన్నీ డిస్ప్లే చేస్తాం, మీరు జాగ్రత్తగా చూడవచ్చు. ఎవ్రీథింగ్ రికార్డ్ చేసింది పర్ఫెక్ట్గా ఉంటుంది. బైబిల్లో నమ్మదగినట్టుగా ఉంటుంది. ఏమాత్రం డౌట్ కూడా రాదనమాట. 25 × 7 175 వచ్చేసింది అని చదివాం. కానీ ఈ 175 యొక్క లోతు ఇంకా తెలుగు రాయబడలేదు అక్కడ. బైబిల్ ఎక్కడ మనకు దొరకదు. కానీ దేవుడు డిజిటల్గా మాట్లాడాడు. 25:7ని మీరు స్టాండర్డ్ వర్షన్ కేజీబీ వర్షన్కి మీరు వెళ్తే అక్కడ ఏం రాయబడిందంటే ది ఇయర్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ 100 అంటాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ది ఇయర్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ 100 3 scores and 15 అంటే ఏంటి? 100 సంవత్సరములు ప్లస్
3 scores అంటే స్కోర్ అంటే 20 years అండి, 20 సంవత్సరాలు. 3 scores అంటే 3 20 60. అండ్ 15 అంటే 100 ప్లస్ 3 20 అంటే 60 ప్లస్ 15. అప్పుడు ఎంత 100. మీరు మనం మొత్తం కలిపి రాసేసారు. ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే డైరెక్ట్గా రాసేసుకున్నారు. 100 అంటే 100 తీసుకున్నారు. 3 scores అంటే 3 × 20 60, 100 ప్లస్ 60 160 వేసుకున్నారు. ప్లస్ 15 అంటే 15 కలిపేస్తారు. 160 ప్లస్ 15 170 వచ్చేసిందని వేసుకున్నారు అంతే. కానీ అక్కడ ఒక రహస్యం దాచిపెట్టాడు. 3 scores అనే దానిలోనే 3 రకాలుగా ఉన్నాయి. ఇస్సాకు జీవితంలో 3 సంఘటనలు ఉన్నాయండి, జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడంటే 100 ఏళ్ళకి పుట్టాడు. అది ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం రికార్డ్ అవుతుంది, గమనించండి. అది 15 పేజీలు ఉంటుంది. మళ్ళీ ఆదికాండం 21:5 వరకు చూస్తే అబ్రాము ఇస్సాకును కన్నప్పుడు 100 సంవత్సరంలో ఈడు గలవని రాశాడు. సో 100 ఏళ్ళకి ఇస్సాకును కన్నప్పుడు తర్వాత 3 భాగాలు అన్నాడు. 3 scores అంటే ఈ మూడిట్లో ఒక రహస్యం ఉంది. ఏంటి ఆ 3 scores అంటే ఆయన ముఖ్యమైన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి బలిపీఠం ఎక్కుతాడు ఫస్ట్ టైం, దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకి వివాహం జరుగుతుంది. 3వ సందర్భంలో పిల్లలు కలుగుతారు. 3 చెప్తాను. ఫస్ట్ బలిపీఠం ఎక్కిస్తాడు. 22వ అధ్యాయం ఆదికాండంలో బలిపీఠం ఎక్కుతాడు, ఇస్సాకుని ఎక్కిస్తాడు. నెంబర్ 1 ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంట్ ఎక్కడ రాస్తుంది? అతను వివాహమైన ఇన్సిడెంట్ రాశాడు. థర్డ్ ఇన్సిడెంట్ అని పిల్లలుగానే రిఫరెన్స్ రాస్తాడు. ఇప్పుడు ఈ 3 విషయాల్లో 20 years గ్యాప్తో రాస్తున్నాడు. అది ఏంటనంటే బాగా జాగ్రత్తగా స్టడీ చేశాను నేను, అందుకని మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందులో ఏం డౌట్ రాదు. అయితే ఈ 3 విషయాల్లో ఒక విషయం దాచిపెట్టాడు. ఏంటది? 22వ అధ్యాయం ఆదికాండంలో ఇస్సాకుని బలిపీఠం ఎక్కించినప్పుడు వయసు ఎంత అనేది దాచిపెట్టేశాడు, చెప్పలేదు. కానీ వివాహం అయింది చెప్పేశాడు. ఎక్కడండి? మరి ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనంలో ఇస్సాకు పెళ్లి రాయబడింది. ఎవరితో? రిబ్కాతో. సో అంటే అప్పుడు ఎంతకాలం అండి? అక్కడ పెళ్లి జరిగింది 40 ఏళ్ళకని రాశాడు. 25 20 ఆదికాండం రిఫరెన్స్ 25:20లో ఉంది. 40 yearsకి వివాహం జరుగుతుంది. ఓకే, అది రికార్డ్ అయింది. ఆ తర్వాత థర్డ్ రిఫరెన్స్ పిల్లల కన్నది 25వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే అప్పుడు పిల్లల్ని కన్నాడు. ఎవరు? ఇస్సాకు. అంటే ఇస్సాకు రెబ్కాలకి పిల్లలు పుట్టారు. కవల పిల్లలు ఉన్నారు అక్కడ. ఎవరు? ఏశావు యాకోబులు గర్భంలో ఉంటారు. అయితే దాని విషయం కూడా కవలు అని చెప్పడం కూడా కోడ్ ఉంది అక్కడ. 25 ఉండాలి. అంటే ఎంత నీట్గా ఉందో ఆలోచించండి. డిజిటల్ కోడ్లో కనపడుతుంది అంతా. ఆ కోడ్ మనం గ్రహించలేకపోయాం, కానీ ఇప్పుడు బయలుపరచబడుతుంది. సో ఆదికాండం 25-26 వచనాల్లో 25వ వచనంలోనేమో ఏశావు బయటకు వస్తాడు, 26వ వచనంలో యాకోబు బయటకు వస్తాడు. అంటే ఏంటనమాట? అప్పుడు వయసు రాశాడు. 25-26 ఆదికాండంలో ఏం రాయబడిందంటే అప్పుడు పిల్లల్ని కనినప్పుడు ఇస్సాకు యొక్క వయసు 65 సంవత్సరాలు రాశాడు. ఇప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఈ 3 ఇన్సిడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. బలిపీఠం ఎక్కించినప్పుడు మాత్రం 3 సంగతుల్లో ఒకటి దాచిపెట్టాడండి. ఫస్ట్ ఇన్సిడెంటే 20 yearsకి ఏమైంది చెప్పలా, 100 తర్వాత 120కి ఏమైంది చెప్పట్లా, కానీ 140కి చెప్పాడు, 160కి చెప్పాడు. అబ్రాముకి 100 ఏళ్ళు అయినప్పుడు ఇస్సాక్కి 40 ఏళ్ళు వస్తాయి పెళ్లి టైంలో. అది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మళ్ళీ చెప్తా. అబ్రాము వయసు 100 ఏళ్ళకి పుట్టాడు. రిఫరెన్స్ ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఇస్సాకు పెళ్ళయింది 40 ఏళ్ల వయసులో పెళ్ళయింది. రిఫరెన్స్ 25వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అది పేజ్ నెంబర్ 19. అయితే పిల్లల్ని కన్న విషయం ఎక్కడ? 25వ అధ్యాయం 26వ వచనంలో ఇద్దరు మరి పిల్లలు కలుగుతారు. అప్పుడు వయసు 60 అని రాశాడు. అంటే ఇప్పుడు ఈజీగా చెప్తున్నమాట 3 భాగాలుగా 3 scores అన్న మనం చెప్తున్నాం. అది అంటే అబ్రహాం యొక్క ఆయుష్ రికార్డ్ అయినప్పుడే 3 ఇన్సిడెంట్స్లో దాచిపెట్టుకున్నాడు. అది కారణం 25 ఏళ్ళు చెప్పాడు మాట. అది కూడా ఒక కోడింగ్ 2 + 5 = 7 అంతే. చక్కగా రాస్తున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు 3 ఇన్సిడెంట్లో మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇన్సిడెంట్ దాచిపెట్టుకున్నాడు. ఏది? ఇస్సాకు బలిపీఠం ఎక్కినప్పుడు వయసు రికార్డ్ చేయకుండా దాచిపెట్టేసాడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 3, 2 ఆర్ రికార్డెడ్, 1 ఈజ్ హిడెన్. అది సత్యం నేర్చుకోవాలి. అప్పుడు మీ 40 ఏళ్ళకి పెళ్ళయిందని రాసేటప్పుడు అబ్రాహాం వయసు 140 వచ్చేస్తుందని మీకు తెలుసుకోవచ్చు. ఇవన్నీ డిస్ప్లే అవుతాయి అనుకోండి. తర్వాత పిల్లలు కలిగింది ఎప్పుడు? 60 ఏళ్ళకి. 60 ఏళ్ళకంటే అబ్రాహాం వయసు ఎంత వస్తుంది? 100 + 60, 160. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత వస్తుందండి? 60 ఏళ్ళు వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. +15 ఎక్కడి నుంచి వచ్చింది? 15 అంటే మనోడు యాకోబు యొక్క ఆయుష్ వస్తుంది. ఎప్పుడండి? అబ్రాహాం చనిపోయేటప్పటికి అప్పుడు ఆ యొక్క యాకోబు వయసు 15 ఏళ్ళు అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ చక్కగా మీరు చూడవచ్చు. దీనిలో స్క్రీన్ ప్రింట్ మీద వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 140కి 100 ఏళ్ళకి పిల్లాడు పుడుతున్నాడు. ఎవరు? అబ్రాహాంకి. 140కి పెళ్లి చేస్తున్నాడు కొడుక్కి. 160కి పిల్లలకి అంటున్నారు.
అయితే అబ్రహాం చనిపోయేటప్పటికి 175 కాబట్టి అప్పుడు యాకోబు వయసు 15 ఏళ్ళు వచ్చేస్తుంది. అంటే మొత్తం కలిపి 175కి సెట్ చేశాడు. అంటే ఎంత డెప్త్గా ఉంది దాని గురించి మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ ఫస్ట్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి 120కి ఏమైంది అని అంటే ఖచ్చితంగా అది ఇస్సాకు బలిపీఠం ఎక్కినప్పుడు ఆ వయసు 120 ఇయర్స్ అండి. కాబట్టి చక్కగా రాశాడు. అంటే అబ్రాహాంకి 120 ఇయర్స్ వచ్చేప్పుడు ఇస్సాకు 20 ఏళ్ళు. అప్పుడు బలిపీఠం ఎక్కినప్పుడు 22 అధ్యాయం ఆదికాండంలో ఈ రహస్యం ఇదే. ఖచ్చితంగా అబ్రాహాము ఇస్సాకుని తీసుకుని బలిపీఠంకి వెళ్ళినప్పుడు అప్పుడు 120 ఇయర్స్ అబ్రాహాంకి వస్తే ఇస్సాకు 20 ఏళ్ళు ఖచ్చితంగా వస్తాయి. 100 ఏళ్ళు తేడా, 20 ఏళ్ళు తేడా కదండి. 100 ఏళ్ళకి పుట్టాడు. అబ్రాహాంకి 120 వస్తే 20 వచ్చేస్తుంది కదా, ఇస్సాకి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా అబ్రాహాం వయసు బలిపీఠం ఎక్కినప్పుడు 20 సంవత్సరాల నిమిషం నిర్ధారణ బైబిల్ నిర్ధారించింది. కానీ ఎందుకు అనుకోలేకపోయామంటే డిజిటల్ యాంగిల్లో మాట్లాడాడు, అక్కడ భాషలో మాట్లాడలేదండి. ఆదికాండం 25:7లోనే రహస్యం పెట్టాడు. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే దట్ ఈస్ ఆల్సో ఇన్ కోడ్. 25:7 అంటే 2 + 5 = 7. 7:7. అలాగే మీరు అడిగి నేర్చుకోవచ్చు. అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకుతుంది అన్నమాట. మొత్తం 7:7లో రాశాడు. అలా చక్కగా నేర్చుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది. అయితే బలిపీఠం ఎక్కినప్పుడు ఇస్సాకు వయసు 20 సంవత్సరంలో అనే విషయం తెలిసిపోయింది. పెళ్ళికి అలాగ 40 ఇయర్స్ తెలిసిపోయింది. 160 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. 170 ఇయర్స్కి యాకోబు 15 ఏళ్ళు వచ్చేసింది. కాబట్టి అందరి వయసులో వచ్చేసింది. అంటే ముగ్గురు వయసులను కలుపుతూ ఒక అల్లిక, ఇది అద్భుతమైనటువంటి అల్లిక, ఒక అద్భుతమైనటువంటి అనుసంధానం. కాబట్టి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నేను గూగుల్లో చూశాను 7 ఏళ్ళని 10 ఏళ్ళని 15 ఏళ్ళని చెప్పి అంటున్నారు. కానీ కొన్ని పుస్తకాలు కామెంటరీస్ చూసాం. కొంతమంది పాస్టర్స్ ఫోన్ చేశారు, కామెంటరీస్లో దొరకట్లేదని అన్నారు. ఆ వయసు కంటే ఇప్పటికీ మనకి అనుమానమే. 13 ఏళ్ళని ఒకళ్ళు, 15 ఏళ్ళని ఒకళ్ళు, 30 ఏళ్ళని ఒకళ్ళు చెప్తూ వచ్చారు. కానీ అవన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ క్లియర్ కట్గా ఆ అబ్రాహాము ఇస్సాకుని బలిపీఠం తీసుకెళ్ళినప్పుడు 22 అధ్యాయంలో ఖచ్చితంగా అబ్రాహాం వయసు 120 ఉన్నప్పుడు ఇస్సాకు వయసు 20 ఇయర్స్ అని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ రకంగా ఒక కంపైలేషన్ చేశాడు. దాన్ని మనం డిజిటల్గా కనుక్కున్నాం. అది దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడికే మహిమ కలుగును గాక. దీని ద్వారా మనం దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు అని చెప్పి మనం ఆయన ఏది మిస్ చేయడు, ఖచ్చితంగా బైబిల్లో ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించి మీరు హృదయాన్ని భద్రపరుచుకొని మరి మనమంతా ఇంకా బలపడాలని నేను కోరుతున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.